అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రేఖ. రైట్, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు ఈ 9 నెలల పొద్దు నుంచి రేవంత్ రెడ్డి పరిస్థితి కానీ ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత గుప్పిస్తూ ఉన్నారు. ఏమైంది, హామీలు ఏమైనాయి, అమలు చేయకపోగా ఏవో తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లు మనం ఇంటానే ఉన్నాము. అనుదినము క్షణక్షణం సోషల్ మీడియా వేదికగా ఇట్లాంటి వార్తలు ముచ్చట్లు చూస్తూనే ఉన్నాం. రైట్, ఈ ముచ్చట ఇట్లుండగా ఏదైతే కర్ణాటకకు సంబంధించి కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అనే ముద్దు పేరు ఉన్నది, మనందరికీ ఎరుకున్న ముచ్చట్నే. 60 ఏళ్ల చరిత్ర తీసుకున్నట్లయితే ఎన్నో స్కాములు, ఎన్నో అక్రమాలు, ఎన్నో అక్రమ ఆస్తులు, ఇవన్నీ ముచ్చట్లు బయటకు వచ్చినాయి కూడా. ఆ మధ్య కాలంలో ఫ్లెక్సీల రూపంలో కూడా కలకలం రేపినాయి కాంగ్రెస్ స్కాములు ఏంటి అనేటి. రైట్, అది చూసినాం మనం. ఇక ఆ స్కామ్లన్నీ బయటపడే వరకు ముద్దు పేరు కాంగ్రెస్కు బదులు స్కాంగ్రెస్ అని పిలుచుకున్నారు. ఆ ముచ్చట్లన్నీ మనకి ఎరుకున్న ముచ్చట్ని. ఇప్పుడు అసలు కథ బయటకు వచ్చింది ఏంటంటే, సిద్ధరామయ్యకు సంబంధించి ముడాకు సంబంధించి వాళ్ళు భూములు ఏవైతే పనికిరాని భూములు తీసుకొని పనికొచ్చే భూములు, సిద్ధరామయ్య భార్యకు పనికొచ్చే భూములు ఇచ్చిండ్రు, కొన్ని వేల ఎకరాలు ఇచ్చిండ్రు అని ఆ ముచ్చట్ల గవర్నర్ ఆదేశాలు జారీ చేసిండ్రు. ఏదైతే ఆ విషయం ఉన్నదో భూములకు సంబంధించి, ముడాకు సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి విచారణ జరుపమన్నారు. విచారణ జరిపిన తర్వాత విచారణకు పోయే ముంగట ఈ సిద్ధరామయ్య ఎవరైతే ఉన్నారో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను రాజీనామా చేయమన్నారు. రాజీనామా చేయమన్న తర్వాత లేదు బాగా మొండి పట్టు పట్టినాయి. ఎట్లుంటుంది, బాగోదు, ఆయన సీఎంగా ఎట్లా కొనసాగుతాడు, విచారణకు పోతా ఉన్నారు, ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి ఆ విచారణకు పోయేటప్పుడే ఆయనను రాజీనామా చేసేసి పొమ్మన్నారు. బాగా పావులు కదిపిండ్రు. ఏదైతే డీకే శివకుమార్ వర్గానికి చెందిన వాళ్ళు కానీ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలి అని కోరుకునేటోళ్ళు ఎవరైతే ఉంటారో సిద్ధరామయ్యను రాజీనామా చేసే పొమ్మనాలే అని చెప్పేసి మాట్లాడే వరకల్లా అక్కడ సందీప్ జార్కిహోలీ ఒక ముచ్చట మాట్లాడిండు. ఇప్పుడు ఆయనని మీరు రాజీనామా చేయమని చేసేసి పొమ్మంటా ఉన్నారు. ఆయన తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లయితుంది, మనమే ఆ స్కామ్ చేసినామని ముచ్చట ఒప్పుకున్నట్లయితుంది. అట్లనే ఇక్కడ సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేసినట్లయితే ఈ ఎఫెక్ట్ ఇక్కడనే ఉండదు. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మీద కూడా ఆ ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. మరి మీరే ఆలోచన చేసుకోవాలని చెప్పేసి జార్కిహోలీ ఒక ముచ్చట మాట్లాడిండు. ఇక ఆ ముచ్చట సర్వత్రా చర్చనీయాంశమైంది. దాని మీద చర్చలు, ఏమైంది, ఏం కథ, వివరణలు, ఇదంతా గిట్లుండగా ఆ కథ అట్లుంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి కర్ణాటక గండము, అక్కడ సిద్ధరామయ్య సీటు పోతే ఇక్కడ రేవంత్ రెడ్డి సీటు కూడా పోతుంది అనే ముచ్చట్లు అట్లుండే వరకు ఇంకొక స్కాము మంచిగా బయటపడ్డదొల్లా. ఆ స్కామ్కు సంబంధించి చాలా ముచ్చట్ల అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఆ 187 కోట్లు ఏవైతే వెల్ఫేర్కి సంబంధించిన, డెవలప్మెంట్కి సంబంధించి ఆ వాల్మీకి, ఆ పేరు అది స్కీమ్ పేరు వాల్మీకి అన్నమాట. ఆ వాల్మీకి సంబంధించి 187 కోట్లు పక్కదో పట్టినాయి, తప్పుదారి పట్టినాయి. అట్లనే దాదాపు ఒక 90 నుంచి 100 కోట్ల వరకు పక్కదో పట్టినాయి. 86 కోట్లు పక్కదో పట్టినాయి అని చెప్పేసి సిద్ధరామయ్యని ఒప్పుకున్నాడు. సిద్ధరామయ్యని అసెంబ్లీ వేదికగా ఒప్పుకున్నాడు. ఆ అంశాలకి ఇంకా ఊతం ఇచ్చినట్లు అయినది. ఊతం ఇచ్చినట్లు అయ్యే వరకల్లా మరి ఏమైంది, ఏం కథ, తీగలాగితే డొంకంత కదిలినట్టు ఈ కథ ఎట్లయితుందంటే, అక్కడికి ఇక్కడికి కర్ణాటకకు తెలంగాణకు లింకప్ ఉంది. ఈ ఎన్ని కోట్లు అయితే ఉన్నాయో దాదాపు ఒక 46 కోట్ల పైసలు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకుల ఖాతాలల్లో పడ్డాయి. కొన్ని బిజినెస్ల పేర్లతోని, కొన్ని బిజినెస్ల అకౌంట్లతోని కొన్ని పైసలు అందులో పడ్డాయి. అవి ఎప్పుడు పడ్డాయి? పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే పడ్డాయి. ఆ పైసలను వీళ్ళు ఇక్కడ వాడుకున్నారు. ఇక్కడ ఆ పైసలు వంచాల్సిన అవసరం ఏమున్నది, ఆ పైసలు ఇక్కడ వాడుకోవాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి ఆరాధిస్తే ఇక్కడ మనకు ఒకటి తెలుసు. ఈ ముచ్చట ఏదైతే వాల్మీకి స్కీమ్కు సంబంధించి ఎస్టీ డెవలప్మెంటు అదంతా ఉన్నది కదా, ఆ డెవలప్మెంట్కు సంబంధించిన ఆ పైసలు పక్కదారి పట్టినాయి అని తెలివంగానే ఒక మంత్రి రాజీనామా చేసిండు. అక్కడ ఎవరైతే మంత్రి ఉన్నారో ఆ మంత్రి రాజీనామా చేసిండు. అందులో మెయిన్ కీ రోల్ పోషించిన ఒక కార్పొరేషన్కి సంబంధించి ఒక వ్యక్తి సూసైడ్ కూడా చేసుకున్నాడు. ఆ సూసైడ్ చేసుకున్న వ్యక్తి కుటుంబం ఇలా రోడ్డున పడ్డది. 5 పేజీల లేఖ రాసి మరి సూసైడ్ చేసుకున్నాడు ఆయన.
ఇక ఇంట్లో ఈ పైసలల్లా ఏవైతే ఆ వాల్మీకి వెల్ఫేర్ డెవలప్మెంట్కి సంబంధించి ఆ ఎస్టీ వెల్ఫేర్కి సంబంధించి ఆ పైసలు ఏవైతే పక్కదారి పట్టినాయో ఆ పక్కదారి పట్టిన పైసలు ఇక్కడ 46,000 కోట్ల పైచిలకు పైసలు ఇక్కడ 9 మంది ఖాతాలల్లో జమ అయినాయి. ఆ 9 మంది ఖాతాలల్లో మెయిన్గా చాలా మంది పేరు మోసిన నాయకులే ఉన్నారు, పేరు మోసిన లీడర్లే ఉన్నారు. వాళ్ళ పేర్ల మీద ఖాతాలు తెరవబడ్డాయి, బిజినెస్ అకౌంట్లు తెరవబడ్డాయి. ఈ పైసలు అంటే కొన్ని కోట్లల్లా ఇప్పుడు ఏంటంటే బ్లాక్ మనీ లాగా ఎట్లా మార్పించుకోవాలి, పెద్ద పెద్ద కార్లు కొనాలి, ఆ కార్ తీసుకుపోయి ఇంకో బ్లాక్ మార్కెట్లో అమ్మాలి, దాని పైసలు తీసుకోవాలి. ఇక బంగారం షాపులకు పోయినాయట పైసలు, కార్ల షాపులకు పోయినాయట, చాలా రకాలుగా పైసలు చేతులు మార్పిడి అయినాయట. ఇట్లా V6 సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఆ V6కు సంబంధించిన సంస్థ పేరు మీద కూడా దాదాపు ఒక 4.5 కోట్లు క్రెడిట్ అయినాయి, అకౌంట్లతో సహా అవి ఉన్నాయి. మీకు నేను చూపెడతా ఒకసారి. కేటీఆర్ ఈ అంశం మీద కేటీఆర్ ఏం మాట్లాడిర్రు, అట్లనే ఎందుకు ఇట్లాంటి అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి, ఈ స్కామ్ వెనక ఎవరెవరు ఉన్నారు, ఎన్ని పెద్ద కుట్రలు పన్నిండ్రు అనేది మీకు ఒకసారి నేను చూపెడతా. రైట్, ఒక్కసారి కేటీఆర్ మాట్లాడిన మాటలు వినండి. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్ కి కాదు, తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చట్లు పట్టిస్తుంది. కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియాను మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో వెళ్ళిపోతాయని నేను అనుకుంటాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్ కు ముందు 180 కోట్ల రూపాయలు. రైట్, ఇక్కడ ఏ కారణం లేకుండా గవర్నమెంట్ డబ్బులు జీటీ జరిగితే ఏముండే అవకతవకలు ఉండే, కానీ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్లకు ఎట్లా చేరిపడ్డాయి ఈ పైసలు. ఒకసారి మీరు కేటీఆర్ మాట్లాడిన మాటలు మంచిగా అబ్జర్వ్ చేయాలి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్ లో భారీ ఎత్తున డబ్బులు దారి మళ్ళీ ఆయన ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్ లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ అక్కడికి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్ ఎవరివి, ఈ తీగలాగితే తెలంగాణ కాంగ్రెస్ డొక్క మొత్తం కదులుతా ఉండదు. మన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది. 4.5 కోట్ల రూపాయలు నేరుగా V6 బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ V6 బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు, SIT, CID, ED ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారు షాపులు, బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తాం. వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంటి, ఇవన్నీ కూడా బయటికి రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కనుక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కార్ కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరిపోలి అంటున్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్ తో తెలంగాణ కాంగ్రెస్ కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామేనా? ఈ వాల్మీకి స్కామ్ లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు? పార్లమెంట్ లో గాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమి తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి. ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రైట్, ఇది పరిస్థితి. మొత్తం మీద ఈ వాల్మీకి కార్పొరేషన్ కి సంబంధించిన పైసలు మొత్తం తప్పుదో పట్టినాయి, పోయినాయి, పక్కకు పోయినాయి. నేను ఇంతకు ముందే చెప్పినట్టు దానికి సంబంధించిన ఆ కార్పొరేషన్కి సంబంధించిన వ్యక్తి కూడా ఇది ఈడీ ఏదైతే రైట్స్ మొదలు పెట్టిందో, ఈడీ ఏదైతే ఆధారాలు సేకరించే పనిలో పడ్డదో అప్పటికే ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. 5 పేజీల లేఖ రాసి మరి సూసైడ్ చేసుకున్నారని నేను ఇంతకు ముందే చెప్పిన. మొత్తం మీద ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, వాళ్లకు అక్కడ కర్ణాటక నుంచి సిద్ధరామయ్య ఆ పదవి నుంచి తొలగిపోతే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూలుతుంది అనడానికి గల కారణాలు ఏంది? ఈ వాల్మీకి స్కీమ్కి సంబంధించి స్కామేనా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు ఒకటి మనము ఇక్కడ అర్థం చేసుకోవాలనల్లా, తెల్లారులేస్తే వాళ్ళు ఒకటి, వీళ్ళు ఒకటి, ఆ పార్టీ ఒకటి, ఈ పార్టీ ఒకటి అని చెప్పేసి మాట్లాడతారు కదా, జబర్దర్చుకుంటారు కదా బీజేపీ పార్టీ వాళ్ళు. ఇలా కర్ణాటకలో బీజేపీ పార్టీ వాళ్ళు ఈ వాల్మీకి స్కామ్కి సంబంధించి ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఇక్కడ బీజేపీ నాయకులు నోరు మెదుపుతలేరేంది? బీజేపీ నాయకులు ఒక్కరు కూడా ఈ స్కామ్కి సంబంధించి మాట్లాడతలేరేంది?
అక్షరాల 46 కోట్ల రూపాయలు అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు బడా నాయకులకు ముట్టినయా అనే అంశాలు ఇప్పుడు ప్రతిపక్షంగా ప్రశ్నించాలి కదా, నిలదీయాలి కదా. మరి బీజేపీ ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? కాపాడుతున్నది ఎవరు? మరి అక్కడ కర్ణాటకలో రైడ్స్ జరిపినప్పటికీ కూడా ఈడి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టపోవడానికి గల కారణాలేంది? కాపాడుతున్నది ఎవరు? ఇవన్నీ కంపల్సరీ బయటికి రావాలి. బయటకు వచ్చి నిజాలు ఏంది అని తేలేదాకా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆధారాలు ఉన్నప్పటికీ కూడా వేరే సంస్థలల్లో కానీ వేరే మీడియా సంస్థలల్లో కానీ ఈ వార్త ఎక్కడ వైరల్ అవ్వట్లేదు. ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావట్లేదు. మొన్న హైడ్రాకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టిండ్రు, అవి పెట్టిండ్రు, ఇవి పెట్టిండ్రు. మరి ఇక్కడ 46 కోట్లు V6 సొల్యూషన్స్ అని చెప్పేసి ఒక కంపెనీకి 4.5 కోట్లు వచ్చి పడ్డాయి, క్రెడిట్ అయినాయి అని ముచ్చట టామ్ అయితే వీళ్ళ మరి ఆ సంస్థల అధినేత ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేడు? అంటే బరాబర్ వాళ్ళే అని కూడా నేను చెప్తలేను. ఎందుకంటే వాళ్ళే అని నేను చెప్పకపోవడానికి కారణం ఏంటంటే మనకు పూర్తిగా తెలియకపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి మనం దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఆ సోషల్ మీడియా వైరల్ అయిన ముచ్చట్నే మనం ఇక్కడ చెప్తా ఉన్నాం. మొత్తం మీద నిజాలు తేలాల్సి ఉంది. ఎవరి ఖాతాలల్లో ఎన్ని పైసలు పడ్డాయి? 9 అకౌంట్లల్లో దాదాపు 9 అకౌంట్లల్లో ఈ పైసలు వచ్చి చేరినాయి. దాదాపు 46 కోట్ల రూపాయలు, 187 కోట్లల్లో 86 కోట్లు పక్కదవ పట్టినాయి అని చెప్పేసి సిద్ధరామయ్య చెప్పిండ్రు అసెంబ్లీ వేదికగా. ఇయ్యల్ల పరిస్థితి ఏంటంటే 46 కోట్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ముందుగానే వచ్చి పడ్డాయి. ఇదేనా లింకప్? ఒకవేళ సిద్ధరామయ్య ముడాలో లేకపోతే ఇంకే విధంగానైనా ఈ అంశంలో పక్కకు తప్పుకున్నట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డి సీటుకి ఎసరు పడనుందా? రేవంత్ రెడ్డి సీటు ఓనుందా అంటే అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి. ఆయన సందీప్ జార్కిహోలీ చేసిన ముచ్చట్లను పరిగణలోకి తీసుకున్నా, ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్నా మరి ఎందుకు బడాబాబులందరూ ఆ 9 అకౌంట్లు ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ 9 అకౌంట్ల నాయకులందరూ ఎందుకు మాట్లాడతలేరు? ఆ వ్యవస్థలు నడిపించేటోళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఇన్ని పైసలు వచ్చి పడ్డాయి, ఆ పైసలను వాడుకున్నారు కాబట్టి ఇలా నోరు పెకులుతలేదని చెప్పేసి రాజకీయ వర్గాల విశ్లేషణ, రాజకీయం అంటే అవగాహన ఉన్నోళ్ళందరూ ఇదే ముచ్చడం మాట్లాడుకుంటా ఉన్నారు. చూద్దాం మరి తెలంగాణ సీఎం చేంజ్ రేవంత్కు కర్ణాటక గండం. ఈ కర్ణాటక గండం అనేది రేవంత్ను ఎంతవరకు వెంటాడుతుంది, ఎంతవరకు అది చేస్తుందో రానున్న రోజులలో చూద్దాం.